పార్టీ తరఫున గత 2-3 రోజుల నుంచి జనసేన పార్టీ మీద రాష్ట్రంలోనే ఒక పెద్ద భారీ కుట్ర పన్నే విధంగా ఈరోజు వైసీపీ పార్టీ అవలంబిస్తుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన మాట్లాడుతూ ఒక టీవీ ఛానల్ డిబేట్లో పవన్ కళ్యాణ్ గారు అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా కలిసి అమిత్ షా గారిని కలిసి జగన్ గారిని జైల్లో పెట్టండి, మా నాయకులు అందరూ గట్టిగా అడుగుతున్నారు, ఎప్పుడు జైల్లో పెడతారని అడిగినట్టు. దానికి అమిత్ షా గారు జగను లాంగ్ టైం ఫ్రెండ్, చంద్రబాబు ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ గారికి చెప్పినట్టు ఒక అబద్ధపు ప్రచారము ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ప్రజల మీద రుద్దేటటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటే మా అందరికీ కూడా, జనసేన పార్టీ అందరికీ కూడా ఒక గౌరవం ఉండేది ఇప్పుడు దాకా కూడా. ఆయన ఒక ప్రొఫెసర్గానే కాకుండా ఒక మాజీ ఎమ్మెల్సీ, అలాగే ఆయన మంచి అనలిస్ట్ కూడా. అలాంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈరోజు ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 రూపాయలకు అమ్ముడు పోయాడు ఆయన. ఎందుకంటే నాకు తెలిసిన సన్నిహితుల ద్వారా తెలుసుకుంటే 11 రూపాయలు ఆయన మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాటకు కూడా 11 రూపాయలు పేటీఎం మేము చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. స్వయానా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆయన కుమార్తె పెళ్ళికి పిలిస్తే ఎంతో హుందాగా ఆ పెళ్ళికి కూడా వెళ్ళొచ్చి ఆ దంపతుల్ని ఆశీర్వదించినటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. మా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి నిబద్ధత. ఈరోజు పరిణామాలు చూస్తుంటే ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ అనటం కన్నా పులిహార నాగేశ్వర్ అనటం అంటే చాలా మంచిదేమో. ఎందుకంటే ఆ ప్రొఫెసర్ అనే పదానికి ఆయన అర్హుడు కాదు. జగన్ మీద అతనికి ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ ప్రజల కోసమే పనిచేసేటటువంటి పార్టీ జనసేన పార్టీ. ఏ రోజు ఒక వ్యక్తి కోసమో లేకపోతే సొంత ప్రయోజనాల కోసమో పనిచేసినటువంటి పార్టీ జనసేన పార్టీ కాదు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించే ఢిల్లీ పెద్దలని మాట్లాడారు తప్పితే, అమిత్ షా గారితో కానీ మోడీ గారితో కానీ మాట్లాడారు తప్పితే ఇంకొక ప్రయోజనాల గురించి ఏనాడు కూడా ఆయన మాట్లాడిన తీరులేదు. ఆయన మాట్లాడాడు కాబట్టే ఈరోజు జల మిషన్ పథకానికి 23,000 కోట్లు ఈరోజు తీసుకొని రాగలిగాం ఈ రాష్ట్రానికి. మరి ఇదే పులిహార నాగేశ్వర్ జలజీవన మిషన్ పనులను గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎందుకు ముందుకు సాగలేదని ఏ రోజైనా టీవీ డిబేట్లో అడిగాడా అని మేము అడుగుతున్నాం జనసేన పార్టీ తరఫున. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందల సైతం ఎక్కడ కూడా ఈ జలజీవన పథకం అమలు కాలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాకే పులివెందల్లో కూడా ఈ పథకం ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే ఆయన పంచాయతీల గురించి, మనకి రావాల్సినటువంటి రాష్ట్రానికి నిధుల మీద మాట్లాడారు తప్పితే ఇంకొక దాని మీద ఏనాడు కూడా మాట్లాడలే. ఇది నాగేశ్వర్ కానీ వైసీపీ నాయకులు కానీ మనం అందరం చూడాల్సింది సాక్షాత్తు ఈ దేశ హోమ్ మినిస్టర్ గారి మీద మాట్లాడారు, అంటే అమిత్ షా గారి మీద. అంటే ఈ దేశంలో తప్పుడు ప్రచారం. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి అవుతున్నారు, జనసేన పార్టీ ముందుకు వెళ్తుంది, జనసేన పార్టీ వల్ల ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందనే ద్వేషంతో ఈరోజు వైసీపీ నాయకులు 11 రూపాయలు ఇచ్చి పులిహార నాగేశ్వరరావుతో మాట్లాడిస్తున్నారు. అసలు మాకెందుకు జగన్ రెడ్డి గురించి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి మాకెందుకు ఉండిద్ది? ప్రజలు 11 సీట్లతో ఈరోజు రోడ్డు మీద కూర్చోబెడితే ప్రతిపక్షం లేనటువంటి పార్టీ గురించి ఆలోచించేటటువంటి సమయం జనసేన పార్టీకి లేదు.
జనసేన పార్టీ ప్రజా సమస్యల మీద, ఈ రాష్ట్రం అభివృద్ధి దాని మీద మా ఆలోచించేటటువంటి సమయం ఉండిద్ది, కానీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటటువంటి సమయం మాకు లేదు. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలని తిరుగుతుంది ఎవరు? తన సొంత రక్త సంబంధీకులైనటువంటి సొంత చెల్లెళ్ళు సునీత, అలాగే షర్మిల. మేమెందుకు అడుగుతాము నిన్ను జైల్లో పెట్టమని? ఏనాడు పవన్ కళ్యాణ్ గారు తను వ్యక్తిగతంగా తిట్టినటువంటి వ్యక్తుల్ని కూడా వీళ్ళని జైల్లో పెట్టండి, వీళ్ళ మీద కేసులు పెట్టండి అని అడిగినటువంటి దాఖలు ఎక్కడా లేవు. కాబట్టి పులిహార నాగేశ్వర్కి మరొక్కసారి చెప్తున్నాం, నీ పద్ధతి మార్చుకో. నువ్వు 11 రూపాయల కోసం ఆశపడి జనసేన పార్టీ మీద బురద జల్లాలని చూస్తే ఇంకొకసారి నీ ఇంటికి వచ్చి నువ్వు చేసేటటువంటి దురాక్రమణలు, ఎందుకంటే నీ ప్రొఫెసర్ అనే ఇది కూడా నువ్వు కోల్పోయావు. ఈరోజు ఏ రోజైనా నువ్వు ఎమ్మెల్సీగా ఉండవు, ఏ రోజైనా నువ్వు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం గురించి కానీ ఏ రోజైనా నువ్వు ఆ రోజు మాట్లాడావా అని మేము అడుగుతున్నాం. నీ వల్ల ప్రయోజనం ఏంది? ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏంది? కాబట్టి నువ్వు తక్షణమే పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి క్షమాపణలు చెప్పాలి. వైసీపీ నాయకులకు కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీరు ఇలాంటి కుట్రలు జనసేన పార్టీ మీద పన్నాలని చూస్తే మీకు ఈ 11 సీట్లు కూడా రావు కదా. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగవ్వటం ఖాయం. రాసి పెట్టుకోండి. ఈరోజు ప్రజలు మిమ్మల్ని మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా గమనిస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులకి ఒకటే హెచ్చరిస్తున్నాం, సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి చేపించేటటువంటి పేటీఎం చిల్లరగాళ్ళకు కూడా చెప్తున్నాం, రాబోయే ఎన్నికల్లో 29 ఎన్నికల్లో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోబోతున్నారని మీడియా పరంగా మీ అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. పార్టీ కాదు, జనసేన పార్టీ చాలా పారదర్శకంగా ఉండిద్ది. అవన్నీ కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని పెట్టాలి, ఏం బాధ్యతలు ఇవ్వాలని ప్రతిదీ కూడా ఆయన పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో మొదటి నుంచి 14 నుంచి ఆయన మొన్న మంగళగిరిలో జరిగినటువంటి సభలో కూడా మీరు చూడండి, ఆయన చాలా క్లారిటీగా చెప్పాడు. 14 నుంచి గ్రౌండ్లో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకే పదవులు ఉంటాయి, నాకు వాడు తెలుసు, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈడు నా బామ్మర్ది అంటే జనసేన పార్టీలో పదవులు ఇవ్వరు. దయచేసి ఎవరు కూడా ఎవడన్నా ఇప్పిస్తానన్నా మోసపోవద్దు. కూడా అదే చెప్తున్నాను. నిన్నటి దాకా వాళ్ళందరూ కలిసిమెలిసి ఒక కారులో తిరిగి, ఒక కంచంలో తిని, ఒక మంచంలో పనుకొని గ్రూపిజం చేసిన వాళ్ళు. సో మేము మొదటి నుంచి కూడా గ్రౌండ్లో మేము ఎక్కడ మా గ్రూపిజం ఉందని ఫస్ట్ ఏం చెప్పాల. ఎన్నికల ముందు లేనటువంటి గ్రూపిజం ఎన్నికల తర్వాత ఎందుకు వచ్చింది? మేము ఎక్కడ మాకేం గ్రూపులు లేవు, మాకున్నదల్లా ఒకటే గ్రూపు, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. దీని మీదే మేము పనిచేస్తాం. మేము ఎక్కడ కూడా వ్యక్తిగత భజన మేము చెయ్యము. పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు విమర్శిస్తే, జనసేన పార్టీని ఎవడు విమర్శిస్తే దాని మీదే మేము మాట్లాడతాము. మేము కరడు కట్టిన జనసేన పార్టీ కార్యకర్తలము. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు, వాళ్ళకు ఉన్నటువంటి లావాదేవీలు ఏదో వాళ్ళకి కుదరకుండా వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. దయచేసి దాన్ని పార్టీకి ఆపాదించొద్దు, దానికి పార్టీకి సంబంధం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి విమర్శ చేసినప్పుడు దానికి వచ్చి ఎవడి మీద అయితే విమర్శ చేశాడో ఆయన మాట్లాడాలి దాని మీద. వాళ్ళ మధ్య ఏం లావాదేవీలు జరిగినా మాకైతే తెలియదు కదా, తెలియకుండా మేము అట చెబుతాం. అదే ఇప్పుడు మేము చెప్తున్నాం కదా. నేను పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు, పదవులు ఎలాగంటే అలాగివ్వరు, కష్టపడి పనిచేసిన వాళ్ళకి పదవులు ఉంటాయి. ఎవరు కష్టపడ్డారు ఏంటనేది కూడా గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నీ తెప్పించుకుంటున్నారు, దానికి తగ్గట్టే ఉంటాయి. కానీ ఇంకొక నేను ఇప్పిస్తాను అలాంటివి దయచేసి మోసపూరితం. ఎవడు కూడా ఎటువంటి అధికారాలు ఎవరికి అధ్యక్షులు ఇవ్వలేదు. అధిష్టానానికి ఇక్కడ జరుగుతున్న ఈ ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు పంపిస్తున్నాము సమాచారం. నాకు పిలుపు లేదు. ఏమంటే ఒక అధ్యక్షుడిగా నాతో మాట్లాడి నా చేతుల మీదుగా నా అధ్యక్షత జరగాల. ఏ పొలిటికల్ ప్రొసీజర్ అయినా అంతే, అది మీకు తెలియంది కాదు. మరి నాకు పిలిచినట్టు నాతో మాట్లాడాలి కదా, పిలిచినట్టు చూపియండి.
ఆయన నాతో మాట్లాడాలి కదా. మీతో మాట్లాడారంట, చెప్పారంట అంటే అట్ట. చంద్రబాబును కలిసిన తర్వాత బాలినేనికి దర్శి సీటు కన్ఫామ్ అయినట్టు సోషల్ మీడియాలో బాగా బయలుదేరుతుంది. అది నాకు తెలియదండి. బాబు గారు ఆయన ఎందుకు కలిశారో నాకు తెలియదు, బాబు గారు ఏం చెప్పారో నాకు తెలియదు, ఎందుకంటే అక్కడ నేను లేను కాబట్టి. జనసేన పార్టీలో చేరిన వాళ్ళే. దీనికి సంబంధించి మీ రిపోర్ట్ ఎట్లా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారికి? సార్, ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనేది ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పార్టీ అధ్యక్షులు గారికి పంపిస్తున్నాము. సో నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. అంతా మంచిగా జరిగిద్ది. ప్రకాశం జిల్లాలో పార్టీ చాలా బలంగా ముందుకెళ్తుంది కాబట్టే ఈరోజు ఎంత పెద్ద నా స్థాయి నాయకుడు అనుకున్నా సరే ఈరోజు జనసేన పార్టీలో చేరడానికి ముందుకు వచ్చారు. జనసేన పార్టీ బలంగా లేకపోతే పార్టీలో ఎవరు చేరరు కదా. ఈరోజు 21 సీటు, 2 ఎంపీలు, 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు మేము బలంగా కొట్టి, అలాగే ఈ ప్రకాశం జిల్లాలో 12 ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే 12 నియోజకవర్గాల్లో కూడా 2 నియోజకవర్గాలు ఎడ్జ్లో పోయినాయి. మిగతా 10 నియోజకవర్గాల్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీలు. మేము పోటీ చేయకపోవచ్చు, కానీ మా కూటమిలో మా టీడీపీ గెలిచినా మేము గెలిచినా మా అభ్యర్థులే వాళ్ళు. కాబట్టి మా బలం ఉంది. మా ఏ నాయకుడు మా పార్టీలోకి వచ్చినా మా పార్టీ బలంగా ఉంది కాబట్టే వస్తున్నారు. కాబట్టి వ్యక్తుల వల్ల పార్టీ బలపడదు. పార్టీ విధి విధానాల వల్ల, పార్టీ అధ్యక్షుడు తీసుకునేటటువంటి నిర్ణయాల మీద పార్టీ బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి వల్ల పార్టీ రాష్ట్రంలో బలంగా వెళ్తుంది. వ్యక్తుల వల్ల పార్టీ బలంగా వెళ్ళదు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారిని నేను ఏది ఈ రోజుకి అడగల. ఆయన ఏది ఇస్తే అది నేను స్వీకరించేవాడిని. ఆయనకి నమ్మిన బంటుని. ఆయన ఏది ఇస్తే మళ్ళీ చేయమంటే చేస్తా, లేకపోతే ఆయన ఇంకో పదవి ఇస్తే అది చేస్తా. అంతేగాని ఏ రోజు నాకు ఇది కావాలని నేను ఆయన అడగల. ఇన్నాళ్ళు చేశా. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇస్తే స్వీకరిస్తా, లేదు నీకు ఇది కాదు ఇది చేయండి అది తీస్తా. పార్టీలో, ఒక రాజకీయ పార్టీలో ఏ పదవైనా రావచ్చు, అంతేగాని మనకి ఇదే కావాలి అని చెప్పేసి మనం గోడ కట్టుకోలేం కదా. ఆశావాళ్ళు ఉంటారండి. అందరూ ఆశించడంలో తప్పు లేదు. అది అధ్యక్షులు వారు తీసుకునేటటువంటి నిర్ణయం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, పార్టీకి నమ్మకంగా ఉంటారా, పార్టీకి బలంగా పనిచేస్తారా, అధ్యక్షుల వారి పట్ల విశ్వాసంగా ఉంటారా అనేది ఆయన చూసి ఆయన ఇస్తారు ఎవరికైనా ఏ పదవులైనా. మీ అధికార ప్రతినిధి జిల్లాలో జనసేనకు పెద్ద దిక్కుగా బాలయ్య వస్తున్నారు, పార్టీకి చాలా కొండంత బలం అని వ్యాఖ్యానించారు. దాని పట్ల ఏమండి, చిల్లర నాయకుల గురించి నేను మాట్లాడను. ఫస్ట్ రెండోది, పార్టీ బలంగా ఉంటేనే కదా. ఇప్పుడు అదే కదా నేను చెప్పింది. ఏ నాయకుడైనా పార్టీ బలంగా లేకపోతే చేరతారండి? మీరు చెప్పండి. ఇప్పుడు నాకన్నా మీకు మీడియా రంగానికి అన్ని పార్టీల గురించి తెలుసు. పార్టీ బలంగా లేకపోతే ఏ నాయకుడైనా పార్టీలో చేరతారా? చేరరు కదా. మరి నేను అదే చెప్తున్నాను. ఎవరో ఏదో భజన చేసుకునే దానికి మనం ఏం చేస్తాము? వ్యక్తిగత భజన కాదు కావాల్సింది, పార్టీ విధి విధానాల మీద మాట్లాడటం కావాలి. వ్యక్తిగత భజనలు ఎవరికి వస్తాయి? మాకు వ్యక్తిగత భజనలు చేయటం రాదు. మాకు పార్టీ విధి విధానాలు పవన్ కళ్యాణ్ గారు అంతే ఉంటాయి మాకు. తప్పితే భజనలు, వ్యక్తిగత భజనలు మేము చెయ్యం. పార్టీ అధ్యక్షులు పిలవకుండా సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టారు. దీని మీద మీ పార్టీ కానీ మీరు కానీ ఏమైనా కంప్లైంట్ చేశారు? సరే, ఆల్రెడీ పార్టీ అధ్యక్షుడికి మేము చేసాం కంప్లైంట్. అది పార్టీ సీరియస్గానే తీసుకుంది. సో ఫ్యూచర్లో జరిగేటటువంటి పరిణామాలు మీ అందరికీ తెలుస్తాయి కాబట్టి ఇప్పుడే నేను దాని గురించి మీ అందరికీ చెప్పను. లేదు, చెప్తున్నాను కదా. లేదనే చెప్తున్నాను. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా. ఉందనంటే చెప్తాను. అందరికీ నమస్కారం అండి. మీడియా సోదరులందరికీ జనసేన పార్టీ తరఫున గత 2-3 రోజుల నుంచి జనసేన పార్టీ మీద రాష్ట్రంలోనే ఒక పెద్ద భారీ కుట్ర పన్నే విధంగా ఈరోజు వైసీపీ పార్టీ అవలంబిస్తుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన మాట్లాడుతూ ఒక టీవీ ఛానల్ డిబేట్లో పవన్ కళ్యాణ్ గారు, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా కలిసి, అమిత్ షా గారిని కలిసి, జగన్ గారిని జైల్లో పెట్టండి, మా నాయకులు అందరూ గట్టిగా అడుగుతున్నారు, ఎప్పుడు జైల్లో పెడతారని అడిగినట్టు. దానికి అమిత్ షా గారు జగన్ లాంగ్ టైం ఫ్రెండ్, చంద్రబాబు ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ గారికి చెప్పినట్టు ఒక అబద్ధపు ప్రచారము ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ప్రజల మీద రుద్దేటటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు
అంటే మా అందరికీ కూడా జనసేన పార్టీ అందరికీ కూడా ఒక గౌరవం ఉండేది ఇప్పుడు దాకా కూడా. ఆయన ఒక ప్రొఫెసర్గానే కాకుండా ఒక మాజీ ఎమ్మెల్సీ, అలాగే ఆయన మంచి అనలిస్ట్ కూడా. అలాంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈరోజు ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 రూపాయలకు అమ్ముడు పోయాడు ఆయన. ఎందుకంటే నాకు తెలిసిన సన్నిహితుల ద్వారా తెలుసుకుంటే 11 రూపాయలు ఆయన మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాటకు కూడా 11 రూపాయలు పేటీఎం మేము చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. స్వయాన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆయన కుమార్తె పెళ్ళికి పిలిస్తే ఎంతో హుందాగా ఆ పెళ్ళికి కూడా వెళ్ళొచ్చి ఆ దంపతుల్ని ఆశీర్వదించినటువంటి పరిస్థితులు ఆ రోజు ఉండే. మా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి నిబద్ధత ఈరోజు పరిణామాలు చూస్తుంటే ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ అనటం కన్నా పులిహార నాగేశ్వర్ అనటం అంటే చాలా మంచిదేమో. ఎందుకంటే ఆ ప్రొఫెసర్ అనే పదానికి ఆయన అర్హుడు కాదు. జగన్ మీద అతనికి ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ ప్రజల కోసమే పనిచేసేటటువంటి పార్టీ జనసేన పార్టీ. ఏ రోజు ఒక వ్యక్తి కోసమో లేకపోతే సొంత ప్రయోజనాల కోసమో పనిచేసినటువంటి పార్టీ జనసేన పార్టీ కాదు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించే ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దలని మాట్లాడారు తప్పితే, అమిత్ షా గారితో కానీ మోడీ గారితో కానీ మాట్లాడారు తప్పితే ఇంకొక ప్రయోజనాల గురించి ఏనాడు కూడా ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడాడు కాబట్టే ఈరోజు జల మిషన్ పథకానికి 23,000 కోట్లు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందల సైతం ఎక్కడ కూడా ఈ జలజీవన్ పథకం అమలు కాలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాకే పులివెందల్లో కూడా ఈ పథకం ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే ఆయన పంచాయతీల గురించి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి అవుతున్నారు, జనసేన పార్టీ ముందుకు వెళ్తుంది, జనసేన పార్టీ వల్ల ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందనే ద్వేషంతో ఈరోజు వైసీపీ నాయకులు 11 రూపాయలు ఇచ్చి పులిహార నాగేశ్వరరావుతో మాట్లాడిస్తున్నారు. అసలు మాకెందుకు జగన్ రెడ్డి గురించి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి మాకెందుకు ఉండిద్ది? ప్రజలు 11 సీట్లతో ఈరోజు రోడ్డు మీద కూర్చోబెడితే ప్రతిపక్షం లేనటువంటి పార్టీ గురించి ఆలోచించేటటువంటి సమయం జనసేన పార్టీకి లేదు. జనసేన పార్టీ ప్రజా సమస్యల మీద, ఈ రాష్ట్రం అభివృద్ధి దాని మీద ఆలోచించేటటువంటి సమయం ఉండిద్ది, కానీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటటువంటి సమయం మాకు లేదు. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలని తిరుగుతుంది ఎవరు? తన సొంత రక్త సంబంధీకులైనటువంటి సొంత చెల్లెళ్ళు సునీత, అలాగే షర్మిల. మేమెందుకు అడుగుతాము నిన్ను జైల్లో పెట్టమని? ఏనాడు పవన్ కళ్యాణ్ గారు తను వ్యక్తిగతంగా తిట్టినటువంటి వ్యక్తుల్ని కూడా వీళ్ళని జైల్లో పెట్టండి, వీళ్ళ మీద కేసులు పెట్టండి అని అడిగినటువంటి దాఖలు ఎక్కడా లేవు. కాబట్టి పులిహార నాగేశ్వర్కి మరొకసారి చెప్తున్నాం, నీ పద్ధతి మార్చుకో. నువ్వు 11 రూపాయల కోసం ఆశపడి జనసేన పార్టీ మీద బురద జల్లాలని చూస్తే ఇంకొకసారి నీ ఇంటికి వచ్చి నువ్వు చేసేటటువంటి దురాక్రమణలు, ఎందుకంటే నీ ప్రొఫెసర్ అనే ఇది కూడా నువ్వు కోల్పోయావు. ఈరోజు ఏ రోజైనా నువ్వు ఎమ్మెల్సీగా ఉండవు, ఏ రోజైనా నువ్వు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం గురించి కానీ ఏ రోజైనా నువ్వు ఆ రోజు మాట్లాడావా అని మేము అడుగుతున్నాం. నీ వల్ల ప్రయోజనం ఏంది? ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏంది? కాబట్టి నువ్వు తక్షణమే పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి క్షమాపణలు చెప్పాలి. వైసీపీ నాయకులకు కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీరు ఇలాంటి కుట్రలు జనసేన పార్టీ మీద పన్నాలని చూస్తే మీకు ఈ 11 సీట్లు కూడా రావు కదా. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగు అవ్వటం ఖాయం. రాసి పెట్టుకోండి. ఈరోజు ప్రజలు మిమ్మల్ని మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా గమనిస్తున్నారు.
కాబట్టి వైఎస్ఆర్ సిపి నాయకులకి ఒకటే హెచ్చరిస్తున్నాం, సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి చేపించేటటువంటి పేటీఎం చిల్లరగాళ్ళకు కూడా చెప్తున్నాం, రాబోయే ఎన్నికల్లో 29 ఎన్నికల్లో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోబోతున్నారని మీడియా పరంగా మీ అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. 11 రూపాయలు సార్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి పేటీఎం నుంచి ఒక్కొక్క మాటకి 11 రూపాయలు వైఎస్ఆర్సీపీ ఇస్తుందని మాకు 11 సీట్లని మీరు 11 అంటారా? మాకు తెలియదు. 11 రూపాయలని బయట అయితే పేటీఎం మాట్లాడిన దానికి 5 రూపాయలు అన్నారు గతంలో, ఇప్పుడు 11 రూపాయలు నాగేశ్వరరావు పెంచారండి. అంటే ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఏమండి జిల్లాలో కూడా ప్రూఫ్స్ ఏముండే మాకు తెలిసిన బాగట ఆయన కూడా అదే కదా చెప్పింది. ఎవరో కోర్ కమిటీ చెప్పారండి, ఆ కోర్ కమిటీ ఎవరో చెప్తే 11 రూపాయలు ఇచ్చినట్టు మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? ఇప్పుడు ఆయన మాట్లాడిన దానికి కోర్ కమిటీ ఎవరో చెప్తే మేము కూడా 11 రూపాయలకి ప్రూఫ్స్ ఇస్తాం. నేను అనేది అంటే ఆధారం లేకుండా మీరు మేము ఆధారాలు లేకుండా చెప్పట్లేదు, ఆధారం ఉంటే చెప్పండి. ఆధారాలు లేకుండా చెప్పట్లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి మా కోర్ కమిటీ ఎవరైతే చెప్పారో ఆయన ఆధారం చెప్పిన రోజు నన్ను అడగండి, నేను ఆ 11 రూపాయలు కూడా ప్రూఫ్ తెస్తాను. దానికి కట్టుబడి ఉన్నాం. జిల్లాలో మీరు జనసేన పార్టీ పదవులు అమ్ముకున్నారని చెప్పి చర్చ జరుగుతుంది రెండు వర్గాల మధ్య. జనసేన పార్టీ పదవులు అమ్ముకునే పార్టీ కాదు. జనసేన పార్టీ చాలా పారదర్శకంగా ఉండిద్ది. అవన్నీ కూడా మా అధ్యక్షుడు